అందరికీ శుభ సాయంత్రం. నేడు ఉపాధ్యాయ లోకంలో ఒక తీవ్ర ఆందోళన అనేటువంటిది కనపడుతుంది. ఏంటి అంటే ప్రభుత్వం అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహణకు ముందుకు వెళుతుందా? అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి కానుందా? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటువంటిది దేని ఆధారంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది? మరి ఉపాధ్యాయులకు ఈ టెట్ నుండి మినహాయింపు అనేటువంటిది మనం పొందే అవకాశం ఉందా అనే అంశాల గురించి ఈ సాయంకాలం మనం మాట్లాడుకుందాం. జనరల్గా మొదటగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అనేటువంటి దాని అంశాన్ని లేవనెత్తినటువంటి వ్యక్తులు మన ప్రభుత్వ ఉపాధ్యాయులే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులైనటువంటి వి రవి అనేటువంటి ఒక తమిళనాడులోని ఉపాధ్యాయుడు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇతని ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇతడు కేసు వేయడానికి ప్రముఖమైనటువంటి అంశం ఏంటి అంటే జాగ్రత్తగా గమనిస్తే మిత్రులారా, ఇతను రీసెంట్గా గవర్నమెంట్ జాబ్ పొందినటువంటి ఈ ఉపాధ్యాయుడు అనమాట. మరి ఇక్కడ గమనిస్తే ఇతను టెట్ మరియు బిఈడి అనేటువంటి కోర్సులని క్వాలిఫై అయ్యి బిఈడి అర్హత కలిగి ఉండి ఈ రవి అనేటువంటి ఉపాధ్యాయుడు ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాడు. కానీ ఇక్కడికి వద్దాం. అప్పటికే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి సీనియర్ ఎస్జిటి ఉపాధ్యాయులకు ఈ టెట్ అనేటువంటి క్వాలిఫికేషన్ లేదు. వారికి కూడా ఏముంది అంటే బిఈడి ఉంది. ఇది ప్రాథమిక అంశాన్ని మనం గమనిస్తే ఇప్పట్లో మనకి ఏ ఉపాధ్యాయుడైనా సరే పోస్ట్ ఎస్ఏ పొందాలన్నా ఎస్జిటి పొందాలన్నా ఆ ఉపాధ్యాయుడు సంబంధిత క్వాలిఫికేషన్తో పాటుగా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అనేటువంటి అంశం. మరి ఇది ఎందుకు వచ్చిందనే విషయాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా గమనిస్తే ఈ ఉపాధ్యాయుడు ఏం చేశాడు అంటే ప్రమోషన్కి వెళ్ళే సమయానికి వచ్చేటప్పటికి నాకు టెట్ మరియు బిఈడి అనేటువంటి 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇలా టెట్ క్వాలిఫై అవ్వనటువంటి ఒక అభ్యర్థికి ప్రమోషన్ అనేటువంటిది ఇవ్వడం ఎంతవరకు సబబు అనేటువంటి అంశాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఇతడికి అక్కడ కలిగినటువంటి ఆధారం ఏంటో చూద్దాం. మనకి ఆర్టిఈ 2009 అనేటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటిది మన భారత ప్రభుత్వం చేసింది. ఇందులో ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఆర్టికల్ నంబర్ 21A దీని ఆధారంగానే ఈ వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఈ ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది. అంటే నియమిత నాణ్యమైనటువంటి విద్యను అనేటువంటిది ప్రతి వ్యక్తికి అందించాలి. మరి ఈ నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడే ఉన్నటువంటి ఆర్టికల్ 23 అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని మన ఉపాధ్యాయ విద్యకి, ఇప్పుడు మనం న్యూస్లో ఎక్కువగా వింటూ ఉన్నాం, ఉపాధ్యాయ విద్యకి సుప్రీం అథారిటీగా పేర్కొనేటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక
పవిత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థకు నిబంధనలు రూపొందించమని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ పొందడం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్సిటిఈ అనేటువంటిది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి దాన్ని నిర్వహిస్తే వారి యొక్క ప్రావీణ్యత అనేటువంటిది మనకు తెలుస్తుంది. తద్వారా ఆ యొక్క క్వాలిటేటివ్ టీచర్స్ ని మాత్రమే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఈ డిఎస్సి ద్వారా నియామకానికి వారు అర్హులు అని పేర్కొనింది. మరి ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ గమనిస్తే ఈ ఆర్టికల్ని కోట్ చేస్తూ వెళ్ళినటువంటి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, అయ్యా మరి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్కి ఎన్సిటిఈ రూపొందించిన నియమం ఏంటి? టెట్. మరి ఈ వ్యక్తి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎప్పుడో వచ్చి ఇప్పుడు జస్ట్ బిఈడి క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన టెట్ క్వాలిఫై కాకుండానే అతనికి ప్రమోషన్ ఇస్తున్నారు, ఇది ఎంతవరకు సబబు అని చెప్పి కోర్టులో కేసు వేయడంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, అవును కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి దానికోసమే మనం 21A ఆర్టికల్ అనేటువంటి దానిని ఆర్టీ 2009 యాక్ట్ లో మనం రూపొందించుకున్నాం కదా, ఇది దాన్ని వైలేట్ చేసినట్లు అవుతుంది కదా అని భావించి ఇక్కడ ఇంకో మాట చెప్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మన రెస్పాన్సిబిలిటీ కాదు. రెస్పాన్సిబిలిటీ కాదు ఏమంటుందంటే, దీనికి ఒక పేరు, కొత్త పేరుని తీసుకొచ్చింది. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్, అంటే అది రాజ్యాంగబద్ధమైన అంశం అని పేర్కొన్నది. దెబ్బకు ఇక్కడ ఎవ్వరికి ఈ యొక్క అంశాన్ని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం లేకపోగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ తీర్పు పైన రివ్యూ పిటిషన్ వేయాలని తలంపు చేశాయన్నమాట. మరి ఆ రివ్యూ పిటిషన్స్ అనేటువంటివి ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు అంటే మనకు తెలిసిన విషయమే, టీచర్ కమ్యూనిటీ అనేటువంటిది ఒక బలమైన కమ్యూనిటీ. మనం చెప్పినా చెప్పకపోయినా కూడా ఈ ప్రభుత్వాలను శాసించేటువంటి శక్తి కలిగినటువంటి కమ్యూనిటీ ఏది అంటే టీచర్ కమ్యూనిటీ. మరి వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇప్పటికే ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్లో మేము ఉన్నాం కదా, ఎంతో కాలం నుండి మేము బోధన చేస్తున్నాం కదా, మా దగ్గర బోధనా నైపుణ్యం ఉంది, మరి మీరు మాకు టెట్ నిర్వహించడం అనేటువంటిది ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి తప్ప, జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఎస్సీ అనేటువంటిది మనకు ఒక పాయింట్ ఇస్తుంది, ఆల్రెడీ నీ దగ్గర బోధనా నైపుణ్యం ఉన్నప్పుడు ఈ టెట్ అనేటువంటిది ఎలిజిబుల్ అవ్వడం నీకు కష్టం కాదు కదా అనే మాట ఎస్సీ అనేటువంటిది ఇక్కడ సుప్రీంకోర్టు అనేటువంటిది ఇక్కడ కోర్టు చేసే అవకాశం ఉంది. రెండోది, మనం కోరుతున్నటువంటి విధంగా ప్రభుత్వాలు కోరే విషయం ఏంటి అంటే, ఈ ఎన్సిటిఈ అనేటువంటిది ఈ టెట్ అనేటువంటి పరీక్షని 2011 నుండి నిర్వహించడం మొదలెట్టింది. మరి ఇప్పుడు మన ముందున్నటువంటి అంశం ఏంటి అంటే, మన ఉపాధ్యాయ లోకం దేన్ని అభ్యర్థించాలి అని భావిస్తోంది అంటే, 2011 కన్నా ముందు ఎవరైతే నియామకాలు పొంది ఉంటారో, నియమితులై ఉంటారో వారికి దీని నుండి మినహాయింపు ఇవ్వండి. సుప్రీంకోర్టు ప్రకారం 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ కలిగిన వారందరూ కూడా 2 సంవత్సరాల లోపు టెట్ క్వాలిఫై కావాలి అనేటువంటి నిబంధన తీసుకొచ్చింది. దీన్ని చూడండి, ఇక్కడ 2011 కంటే ముందు నియామకమైనటువంటి వాళ్లకు టెట్ లేదు కదా అనేటువంటి వాదన మన ఉపాధ్యాయ లోకం నుండి
వినిపిస్తూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కేసు వేసిన వ్యక్తే 2011 తర్వాత నియామకం పొందిన వ్యక్తి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉపాధ్యాయ లోకం 2 వర్గాలుగా చీలుతోంది. మరి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 2011 తర్వాత టెట్టుతో వచ్చినటువంటి ఉపాధ్యాయుడు నిమ్మలంగా ఉన్నాడు. మరి అంతకు ముందు వచ్చినటువంటి ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను టెట్ రాయడం అనేటువంటిది నాకు అనివార్యం అవుతోంది, ఇది అన్యాయం, నేను ఆల్రెడీ ఒక క్వాలిఫై ఎగ్జామినేషన్ ద్వారానే నియామక పరీక్ష ద్వారానే వచ్చాను కదా అని భావిస్తున్నాడు. ఇది ఇక్కడ మనకి ఎగ్జామ్షన్ వస్తుందా రాదా అనేటువంటిది మన ప్రభుత్వాలు వేసే కోర్టులు వేసే కేసును బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఈ 2011 తర్వాత నువ్వు ముందు నియామకం పొంది ఉన్నా కూడా మనకు వెసులుబాటు కలిగేది ఏమి రావచ్చు అంటే మనకి అదే క్యాడర్లో కొనసాగడానికైతే ప్రభుత్వాలు అనేటువంటివి మినహాయింపు కోరే అవకాశం ఉంది. కానీ ఎవరైతే ప్రమోషన్ అనేటువంటి దానిని ఆశిస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఇది, జాగ్రత్తగా మరో విధంగా అన్యదా భావించొద్దు. ఇక్కడ మనం ఏంటి అంటే ఈ టెట్ని క్వాలిఫై అయిపోయి ఉండడం అనేటువంటిది శ్రేయస్కరం అనేటువంటిది నేను భావిస్తున్నాను. కానీ ఈరోజు మన ధర్మేంద్ర ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అవసరమైతే పార్లమెంటులో అమెండ్మెంట్ యాక్ట్ కూడా చేస్తామన్నారు, అది జరిగితే ఇంకా మంచిది, కానీ అది కాలంతో ముడిపడి ఉన్న అంశమని గుర్తుపెట్టాలి. మరి ఈ మధ్య కాలంలో ఏ ఒక్కరు ప్రమోషన్ ఆశించినా కూడా ఖచ్చితంగా టెట్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలి అనేది ప్రస్తుత నిబంధన. ఆ నిబంధనలను నేను మార్చను అని ఖరాఖండిగా చెప్పింది ఎవరు అంటే NCTE అనే విషయాన్ని నిన్న న్యూస్లో మనం గుర్తించాం. మరి ఇప్పుడు మన ఉపాధ్యాయ లోకం ముందున్నటువంటి అంశం ఏంటి అంటే, మనం ఆల్రెడీ ప్రతి ఉపాధ్యాయుడు కూడా మనం చెప్పుకున్నట్లుగా మనం బోధించేటువంటి బోధనా సబ్జెక్టులలో, అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఆల్రెడీ మనం ఒక సబ్జెక్ట్లో ఎయిదర్ లాంగ్వేజెస్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, వీటిపైన మనకి ఆల్రెడీ అవగాహన ఉంటుంది. మరి ప్రస్తుతం మనం ఉపాధ్యాయులమైన మనం ఆ కోర్టు కేసులను వాటిని పరిగణలోకి తీసుకొని వెయిట్ చేయడం ద్వారా, ముఖ్యంగా ప్రమోషన్స్కి దగ్గరగా ప్రమోషన్స్ ఆశించేటువంటి వ్యక్తులు ఉండడం అనేటువంటిది నష్టపరిచే చర్యే అని మనం భావించాలి. మరి ఈ టెట్లో మనం క్వాలిఫై కావడం ఎలా? మనం జాగ్రత్తగా గమనిస్తే సెన్సస్ ప్రకారం 2023 తెలంగాణ టెట్లో క్వాలిఫై అయిన పర్సంటేజ్ ఎంత అంటే జస్ట్ 38% మాత్రమే క్వాలిఫై అయ్యారు. నిన్న మన ఏపీలో కూడా దాదాపుగా 50% వరకు మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా 2 లేదా 3 రోజులలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని గమనిస్తే, జాగ్రత్తగా గమనించాలి, ఈ టెట్లో మార్పులు అనే మాట మనకి ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఏం మార్పులు జరుగుతాయో ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. గతంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, మన ఉపాధ్యాయులు ఎలా మనం సక్సెస్ అవ్వడానికి అసెట్గా తీసుకోవాలో చూద్దాం. గతంలో మనకి పేపర్ 1, పేపర్ 2A, అదేవిధంగా పేపర్ 1B, పేపర్ 3 అనేటువంటి అంశాలు మనకి గతంలో ఉన్నాయి.
ఇందులో పేపర్ 1 అనేటువంటిది ఎస్జిటి మిత్రులకు సంబంధించినది. ఇందులో బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఎస్జిటి మిత్రులకి. అదేవిధంగా 2A అంటే ఇక్కడ మళ్ళీ మనకి చూడండి 2 వింగ్స్ మనకు కనపడేవి. ఏంటి అంటే మ్యాథ్స్ మరియు సైన్స్ అనేటువంటివి, అదేవిధంగా సోషల్ అనేటువంటి ఒక వింగ్ అనమాట. అండ్ పేపర్ 3 కొత్తగా 2018 డిఎస్సి నుండి మనకి టెట్ నుండి మనకి తీసుకొచ్చాడు. ఇది లాంగ్వేజెస్ కి సంబంధించినటువంటి అంశం. మరి ఈ ప్రశ్నల శైలి మనం ఒకసారి గమనిస్తే తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ 30 చొప్పున 90 మార్కులకు ఉంటే ఎస్జిటి మిత్రులకి మ్యాథ్స్, సైన్స్ అంటే ఈవీఎస్ గా మనకు వస్తే ఇవి మనకి 60 మార్కులు, టోటల్ గా 150 ఉండేవి ఎస్జిటి మిత్రులకి. అదేవిధంగా 2 తీసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ కి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఈ 90 మార్కులు అలాగే కొనసాగుతాయి. ఇక్కడ మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ బయాలజీ 3 కలిపి మనకి ఇక్కడ 60 మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమాటిక్. చూడండి, ఒక మ్యాథ్స్ మనము 10th క్లాస్ తర్వాత మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ గా విడిపోతాం. ఇప్పుడు బయాలజీ తీసుకున్న పిల్లాడు మ్యాథ్స్ చదవాల్సిందే, మ్యాథ్స్ చదివే అభ్యర్థి ఖచ్చితంగా బయాలజీ చదవాల్సిందే. ఇక్కడ చాలా కష్టంగా ఉండేది. అదేవిధంగా సోషల్ తీసుకున్నట్లయితే ఈ 90 మార్కులకు కామన్ గా ఉంటుంది, ఈ 60 మార్కులకు సోషల్ కాంటెంట్, అది హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అనే భాగాలుగా 60 మార్కులు అనేటువంటివి ఉన్నది. ఇక్కడ వచ్చిన కష్టం వల్ల ఎవరికి అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ కి ఇక్కడ కష్టం వచ్చింది. అందుకే ఈ మార్పులు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎలా అంటే పేపర్ 1 లో మనకి ఎలాంటి మార్పులు పెద్దగా లేకపోయినప్పటికీ పేపర్ 2 లో ఇక్కడ మ్యాథ్స్ అభ్యర్థులకి ఓన్లీ మ్యాథ్స్ ని 60 మార్కులకు, ఫిజిక్స్ అభ్యర్థులకు ఓన్లీ ఫిజిక్స్ ని 60 మార్కులకు, బయాలజీ అభ్యర్థులకు ఓన్లీ బయాలజీని 60 మార్కులకు తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది. ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే లాంగ్వేజెస్ సంబంధించి చూడండి, ఇక్కడ లాంగ్వేజెస్ యొక్క స్కీమ్ మనం చూసినట్లయితే ఈ 90 కామన్ గా ఉంటుంది. ఇందులో ఓన్లీ ఆ కన్సర్న్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మాత్రమే, తెలుగు అయితే తెలుగు మాత్రమే, అదేవిధంగా ఉర్దూ ఇట్లా ఏదైనా కావచ్చు, అది అంతా కూడా 60 మార్కులకు ఉంటుంది, ఇంక్లూడింగ్ మెథడాలజీ. అంటే చూడండి, ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ లో తెలుగు అయితే 30 మార్కులు, 60 మార్కులు, 90 మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ అయితే 30, 60, 90 మార్కులు వస్తాయి. ఉర్దూ అయితే ఇక్కడ 30, 60, 90 మార్కులు వస్తాయి. హిందీ అయితే 30, 60, 90 మార్కులు వస్తాయి. జాగ్రత్తగా గమనించాలి. అలాగా ఉంది పరిస్థితి. ఇలాగా ఈ తెలుగుకు సపరేట్, ఇంగ్లీష్కి సపరేట్, హిందీకి సపరేట్, ఉర్దూకి సపరేట్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్స్కి ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. ఈ మార్పులు తీసుకురావాలని చూస్తుంది. అంతేకాకుండా గతంలో నిన్న డిఎస్సిలో చాలా మంది అభ్యర్థులకి చూడండి బీఈడి పర్సంటేజ్ 40% ఉన్నా కూడా వాళ్ళకి టెట్కి అనుమతి ఇచ్చారు. కానీ విశ్వసనీయ సమాచారం వరకు బీఈడి పర్సంటేజ్ అనేటువంటిది 45% అబోవ్ ఉన్న వ్యక్తులే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే నిన్న డిఎస్సిలో కూడా 2025లో నా స్టూడెంట్ అయినటువంటి ఒక ఎక్స్ ఆర్మీకి బీఈడిలో 40% ఉంటే సరిపోతుంది. తద్వారా అతను బీఈడి చేసుకోగలిగాడు, టెట్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోగలిగాడు. కానీ పోస్ట్ రావడం అనేటువంటిది జరగలేదు, పోస్ట్ తిరస్కరించారు. ఇదే విషయం, 45% లేకపోవడం. మరి ఇలా ఈ పరీక్ష తీరుతెన్నులు మారినప్పుడు మన కర్తవ్యం ఏంటో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఉపాధ్యాయుడిగా ఏ విధంగా ఈ టెట్ ని మనం ఊహిస్తున్నటువంటి పెద్ద భూతం ఏం కాదు. ఈ టెట్ అనేటువంటిది అత్యంత సులభంగా మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు, క్రాక్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏదో ఒక సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు. ఏ ఉద్యోగం మనం చేస్తున్నప్పటికీ ఈ ఎస్జిటి మిత్రులైనా సరే మ్యాథ్స్ పైన కావచ్చు, బయాలజీ పైన కావచ్చు, సైన్సెస్ పైన మనకి కొద్దిగా పట్టు అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం కాంటెంట్ గా తీసుకుంటే చూడండి, ఇక్కడ ఈ కాంటెంట్ పార్ట్ కి మనకి ఎంత మార్కులు ఉన్నాయి
60 మార్కులు ఉన్నాయి. ఎంతో కొంత పట్టు ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఇందులో మనం 35 నుండి 45 మార్కులు ఖచ్చితంగా చేయొచ్చు అనేది నా భావన. మరి ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్, అదేవిధంగా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అండ్ సైకాలజీ, ఈ 3 భాగాలు తీసుకుంటే చూస్తే ఈ ఇంగ్లీష్ 30 మార్కులకు, తెలుగు లేదా లాంగ్వేజ్ 2 30 మార్కులకు, సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది. ఆల్రెడీ మనం డిఎస్సిలో చదివి వచ్చింటాం కాబట్టి అంతూ ఇంతో సైకాలజీ పరిజ్ఞానం కూడా మనకు ఉంటుంది. ఈ 3 అంశాల పైన మనం గట్టిగా పట్టుపడితే చూడండి, ఇంగ్లీష్, తెలుగు లేదా ఎనీ లాంగ్వేజ్, అదేవిధంగా సైకాలజీ పైన పట్టుబట్టి ఒక 90కి 70 మార్కులు మనం స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా 100 వరకు మార్కులను సాధించే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఓసీ మిత్రులు కూడా 90 మార్కులు క్వాలిఫై అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఉపాధ్యాయ లోకం ఈ టెట్ పైన గాబరా పడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ మనం గమనిస్తే కొంతమంది కొన్ని చోట్ల కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి, ఇది కోచింగ్ సెంటర్లకు లాభము, అకాడమీలకు లాభము, వీళ్లకు వాళ్లకు లాభము అనేటువంటిది పక్కన పెడితే ముఖ్యంగా మన ఉపాధ్యాయులం అనేటువంటి వాళ్ళం అనునిత్యం మన స్కిల్స్ ని పాలిష్ చేసుకోవడం అనేటువంటిది అవసరమని మనం భావిస్తూనే ఉంటాం. ప్రతి నిత్యం క్లాస్ రూమ్ లో ప్రతి బిడ్డకు న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నటువంటి మనం భయపడి బెరుకుగా ఉండాల్సిన అవసరం ఏ మాత్రం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఇప్పుడు మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ మనం ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, అలాంటి మనం ఇది ఎలా క్వాలిఫై అవ్వాలి అంటే జస్ట్ ఈవినింగ్ మరియు మార్నింగ్ బ్యాచెస్ ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడ జాయిన్ అవ్వడం, లేదా ఆన్లైన్లో ది బెస్ట్ యాప్ అంటే మంచి సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ని మనం విన్నామంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ ఈవినింగ్ అండ్ మార్నింగ్ బ్యాచెస్ మన రాయచోటి శ్రీశ్రీ అకాడమీలో ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ వచ్చేసి శ్రీశ్రీ అకాడమీ యాప్లో ఇంగ్లీష్, తెలుగు, సైకాలజీకి సంబంధించి అద్వితీయమైన క్లాసులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి భయపడి గాబరా పడాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 3 సబ్జెక్టులు చదువుకున్నట్లయితే ఎవ్వరు సమాజం ఈరోజు మనల్ని కామెంట్ చేస్తున్నట్లుగా ఉపాధ్యాయులు ఎందుకు ఉలికి పడుతున్నారనే భావన మనకు రాకుండా 100% సక్సెస్ ని మనం పొందుతామని ఆశిస్తూ మీ శ్రీశ్రీ.